ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల కారంతో కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై సులువుగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. పప్పులోనికి కానీ సాంబార్లోనికి కానీ సైడ్ డిష్గా కాకరకాయని ఇష్టపడని వాళ్ళు ఉండరండి. నువ్వుల కారంతో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసుకుందాము. ముందుగా దానికోసం ఒక 5-6 కాకరకాయలు తీసుకొని వీటిని సన్నగా తరుక్కోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, శనగపప్పు అండి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని కారపొడి రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇందులోనికి ఒక 10 ఎండుమిర్చి వేసేసుకోవాలి. నూనె లేకుండా పొడిగానే వేయించుకోవాలి. ఇందులోనికి పచ్చెనపప్పు ఒక స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నువ్వుల వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్ వచ్చింది. నువ్వులు బలం అండి, చాలా బలము. ఆయిల్ లేకుండా ఇలాగా వేయించేసుకోవాలి. వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుండిద్దండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దగ్గర నుండి వేయించేసుకోవాలి, లేకపోతే ఉట్టిగా మాడిపోతాయండి. దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మంచిగా వేగిపోయాయండి. ఇందులోనికి కరివేపాకు ఒక 10 రెబ్బలండి. ఫ్రెష్ ఇది లేకపోయినా మనం తీసుకున్న కరివేపాకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మర్చిపోతుంటాము. దాన్ని తీసుకొని ఇందులోకి వాడుకుంటే చాలా బాగుండిద్దండి. చక్కగా కారపొడి రెడీ అయిపోయింది. ఈ ఉట్టిగా అన్నంలో వేసుకొని తినడానికి కూడా చాలా టేస్ట్ వచ్చిద్దండి. కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తినచ్చు. ఈ కరివేపాకు, జీలకర్ర ఉండటం వలన నువ్వుల వల్ల మంచి స్మెల్ వస్తుందండి. వేస్తూ ఉంటే మంచి లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ కాకరకాయలని ఇలా కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇటు తీసేసుకొని సన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి తీసుకున్న ఈ కాకరకాయలోనికి 1 స్పూను ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారం పట్టేసుకోవాలండి. చల్లారిపోయింది. చల్లార్చుకున్న మిరపకాయలన్నిటిని ఇందులో జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. పొడి చేసేసుకుందాం. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ కూడా ఇలా తీసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా పొడి అన్నది రెడీ చేసేసుకున్నామండి. ఈ పొడి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఈ ముక్కలు అనేవి మంచిగా కలిపేసుకొని ఇట్లా పిండి తీసేసుకుందామండి. ఇలా గట్టిగా పిండితే అండి ఇట్లా వాటర్ వచ్చేస్తాయి. ఇదంతా చేదు వాటర్ అండి. ఇట్లా పిండేసుకోవాలి మొత్తం. ఇట్లా గట్టిగా పిండేస్తే ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా పిండి పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా వాటర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లో మనకి పని లేదు. ఈ పిండి తీసుకున్న వాటిని ఇట్లా రెడీ చేసుకున్నాం కండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి గిల్లి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలండి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైకి వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ ఉండిద్దండి. మొత్తం వేయించేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేయించుకోవాలండి మొత్తం. ఉల్లిపాయలు అనేవి ఇలా ఉన్నప్పుడే కాకరకాయ వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎర్రగా వేయకూడదు, కాకరకాయ కూడా వేగాలి కాబట్టి అలా ఉన్నప్పుడు ఇట్లా వేసేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఒకసారి మూత తీసి చూసుకొని మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 3 కూడా పడుతుంది. ఒకసారి వేసేసుకొని మనం తయారు చేసిందంతా ఇందులో పట్టదండి, పట్టే అంతా వేసుకోవాలి. మంచి సువాసన అండి. కరివేపాకు, నువ్వులు వేసి మంచిగా దంచాం అండి. కారం మంచి టేస్ట్ వచ్చింది, మంచి వాసన అండి. అసలు తయారు చేసుకున్న కారంలో ఈ కారం కూడా మిగిలిపోయిందండి. మనకి అన్నంలోనికి బాగా పనిచేసిద్ది. కరివేపాకు ఎక్కువ ఉండటం వలన చాలా ఆరోగ్యం అండి. కంటికి ఎంతో మంచిది, ఒంటికి కంటికి కూడా. రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. ఎంతో టేస్టీ అయిన నువ్వుల పొడితో కాకరకాయ కర్రీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.